అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. పొద్దు వాలిపోతున్నది. కొద్దిగా వంగిన నడుం మీద ఎడం చెయ్యి ఆనించుకొని, కుడి చేత్తో స్టీలు టిఫిన్‌ని భారంగా మోస్తూ, మెల్లగా వంటగదిలోకి వచ్చింది వర్ధనమ్మ. పీట వాల్చుకొని శనగపిండి జల్లిస్తూ కూర్చుంది. బామ్మా, ఏం చేస్తున్నావ్? ఆరేళ్ల మనవడు పరుగు పరుగున వచ్చి వర్ధనమ్మ మెడ చుట్టూ చేతులు వేసి వీపు మీద ఉయ్యాల ఊగుతూ అన్నాడు. రేపు మీరు ఊరికి వెళ్ళిపోతున్నారు కదా! నీకిష్టమని లడ్డూలు చేస్తున్నాను. వెళ్ళేటప్పుడు డబ్బాలో పెట్టిస్తాను. ఎంచక్కా మీరంతా కలిసి 4 రోజులు దాచుకుని తినండి అంది వర్ధనమ్మ మనవడి వంక మురిపెంగా చూస్తూ. ఛీ! పాడు సెలవులు అప్పుడే అయిపోయాయి. బామ్మ బామ్మ, నాకిక్కడే బాగుందే. నేనిక్కడే ఉండిపోతాను. మమ్మీ డాడీకి చెప్పవే నన్నిక్కడే ఉంచమని బామ్మను ప్రాధేయపడుతూ అన్నాడు రవి. మనవడి ఆప్యాయత వర్ధనమ్మ మనసును కరిగించింది. నీకు ఉండాలని ఉన్నా, నాకు ఉంచుకోవాలని ఉన్నా మీ అమ్మా నాన్న ఒప్పుకోవద్దురా. ఈ పల్లెటూరి చదువు, ఇక్కడి వాతావరణం వాళ్ళకు నచ్చదు. బస్తీ జీవితాలకు అలవాటు పడ్డారు వాళ్ళు. నేనేమన్నా పిల్లల్ని పాడు చేస్తున్నానని అంటారు నిర్లిప్తంగా అంది వర్ధనమ్మ. పోనీ నువ్వే మాతో వచ్చేయి బామ్మ. ఎంచక్కా రోజు తినటానికి అవి ఇవి చేసి పెడతావు. మంచి మంచి కథలు చెబుతావు. నీకు ఓపిక లేకుంటే ఇవేవీ చేయకపోయినా పర్వాలేదు. ఒట్టిగా కూర్చో చాలు. నువ్వు మాత్రం మాతోనే ఉండు బామ్మా. నాకు అంతా కలిసే ఉండాలని ఉంటుందిరా. కానీ ఈ ఇల్లు, ఈ ఊరు వదిలిపెట్టి రాబుద్ది గాదు. ఇక్కడ తప్ప నేను వేరే చోట ఉండలేనురా అంది వర్ధనమ్మ. నువ్వెప్పుడు ఇంతే. నీతో మాట్లాడను. పో. నువ్వు చేసిన లడ్డూలు కూడా తినను అని బుంగమూతి పెట్టుకుని బయటకు తుర్రుమన్నాడు రవి. తల్లి అన్న మాటలు అటుగా వచ్చిన కొడుకు పార్థసారథి చెవిలో పడ్డాయి. అమ్మా, నీ పట్టుదల నీది గాని మా మాట వినిపించుకోవు కదా! ఈ వయసులో ఇలా ఒంటరిగా ఇక్కడ ఉంటే లోకం ఏమనుకుంటుంది? కొడుకు ఉండి తల్లిని పట్టించుకోవటం లేదని నన్ను ఆడిపోసుకుంటుంది. అయినా ఈ పాత ఇంట్లో ఏముందని? నువ్వు కూడా మాతో వచ్చేస్తే ఈ ఇల్లు అమ్మేయొచ్చు కదా! అన్నాడు కాస్త చిరాకు, అసహనం గొంతులో ప్రతిధ్వనిస్తుండగా. కొడుకు మాటలు వర్ధనమ్మకు కష్టం కలిగించాయి. ఈ ఇంట్లో పుట్టి, ఈ ఇంట్లో పెరిగి పెద్దవాడివైనావు. అయినా ఇప్పుడు బస్తీ వాతావరణానికి అలవాటు పడి ఈ ఇంట్లో ఏముందని ప్రశ్నిస్తున్నావు. కానీ నాకు సర్వస్వం ఈ ఇంట్లోనే ఉందిరా. 40 ఏళ్ళు మీ నాన్నతో కలిసి కాపురం చేసిన తియ్యటి జ్ఞాపకాలున్నాయి. మీరు పారాడుతూ, తప్పటడుగులు వేస్తూ ఈ ఇంట్లో మసలిన మరిచిపోని అనుభవాలున్నాయి. ఇంతకన్నా ఏం కావాలిరా? ఈ ఇంట్లో ప్రతి గది, కిటికీ నన్నెంతో ఆప్యాయంగా పలకరిస్తుంటాయి. ఏ ముహూర్తంలో ఈ ఇంట్లో అడుగుపెట్టానో గాని, జన్మజన్మల అనుబంధం ఏదో నాకు ఈ ఇంటిలో ముడిపడిపోయినట్లు అనిపిస్తుంది. నేను ఒంటరిగా ఉన్నానని నువ్వేం బాధపడకు. ఈ ఇంట్లోని ప్రతి అంగుళంలో మీ నాన్నగారి ఆత్మ నాకు కనిపిస్తూనే ఉంటుంది. ఈ ఇంట్లో నేను గడిపిన 40 ఏళ్ల జీవితాన్ని నెమరువేసుకుంటూ చాలా హాయిగా, తృప్తిగా బ్రతుకుతున్నాను. నన్ను గురించి నువ్వేం ఆలోచించకు. నేను నిన్ను కోరేదల్లా ఒక్కటే. నేను బ్రతికి ఉన్నంత వరకు ఈ ఇంటిని అమ్మాలన్న ఆలోచన మాత్రం పెట్టుకోకు అంది వర్ధనమ్మ. తల్లి మాటల్లోని నిశ్చయం తెలుసుకున్న తర్వాత ఇంకేం మాట్లాడలేకపోయాడు పార్థసారథి. తను అలా అడగడం, ఆమె అలా సమాధానం చెప్పటం ఈరోజు కొత్తేం కాదు. సెలవులకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా వెళ్ళే ముందు ఈ సంభాషణ ఇలాగే నడుస్తుంది. నిజానికి పార్థసారథికి ఎండాకాలం సెలవుల్లో కూడా ఆ ఊరు రావటం ఇష్టం ఉండదు. ఫ్రిడ్జ్, ఎయిర్ కూలర్, టీవీ వీటన్నింటికీ అలవాటు పడిన ప్రాణాలు అవి లేకుండా ఆ ఊళ్ళో ఉండనని మొరాయిస్తుంటాయి. అయినా సెలవుల్లోనైనా తల్లిని చూడటానికి రావటం లేదని లోకం అనుకుంటుందని వస్తాడు. వచ్చినప్పటి నుండి వెళ్ళేంత వరకు "నువ్వే అక్కడికి ఎందుకు రాకూడదు? మేమే వచ్చి ఇక్కడ ఉండాలంటే కుదరదు. మాకెన్నో పనులుంటాయి" అని రుసరుసలాడుతాడు. కోడలు మనసులో ఏముంటుందో ఏమో గాని పైకి మాత్రం తటస్థంగా ఉంటుంది. ఆమె ఏ పని చేసినా, ఏం మాట్లాడినా బాధ్యత తప్పదు అన్న భావం మాత్రం అడపాదడపా తొంగి చూస్తుంటుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరి ఇష్టాయిష్టాలు ఏమైనా ఈ జీవిత పయనం మాత్రం ఆగదు. ఆఖరి మజిలీ చేరే వరకు ఆ ప్రయాణం అలా సాగుతూనే ఉంటుంది. నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో ఒక్కతే ఓ మూల కూర్చొని రామకోటి వ్రాసుకుంటున్నది వర్ధనమ్మ.
10 రోజుల నుండి పిల్లల ఆటలు, అల్లరితో సందడిగా ఉన్న ఇల్లు ఇప్పుడు బావురమంటూ ఉంది. ఉదయం నుండి పిచ్చిదానిలా ఇల్లంతా తిరిగింది వర్ధనమ్మ. కాళ్ళు నొప్పే తప్ప ఏం చేయాలో తోచలేదు. ఈ 10 రోజుల నుండి చేతి నిండా పనుండేది. పిల్లలకు ఏదో చేసి పెట్టాలి, వాళ్లకు జడలేసి పువ్వులు పెట్టాలి, కుట్లు, గుండీలు, ఊడిన వాళ్ళ చొక్కాలకు, గౌన్లకు తిరిగి కుట్లు వేసి గుండీలు కుట్టాలి. ఇలాంటివే ఇంకా ఎన్నో పనులు. పనులన్నీ తీరాక వాళ్ళ ముద్దు ముద్దు మాటలు వింటూ, వాళ్ళతో కబుర్లు చెబుతూ తను 10 ఏళ్ల పాపగా మారిపోయేది. ఇప్పుడు అంతా నిశ్శబ్దం తప్ప మరేమీ మిగలలేదు. వర్ధనమ్మా! ఏం చేస్తున్నావ్? పిల్లలంతా వెళ్ళిపోయినట్లున్నారు. ఇల్లంతా బోసిగా ఉంది. అన్న మాటలకు త్రుళ్ళిపడి తన ఆలోచనలో నుండి బయటకు వచ్చింది వర్ధనమ్మ. ఎదురుగా నెరసిన జుట్టు, చత్వారం కళ్ళజోడు, ధోవతి కట్టు, చేతిలో పన్ను కర్రతో కొద్దిగా వంగిన 6 అడుగుల ఆకారం కనిపించగానే మీరా! రండి కూర్చోండి అని చెక్క కుర్చీ అటు జరిపిందామె. ఆ వచ్చింది పక్కింటి భానుమూర్తిగారు. ఆయన 70 ఏళ్ల వృద్ధుడు. ఆయన్ని చూడగానే తన బాధ వినటానికి ఒక శ్రోత దొరికినట్లు అనిపించింది. పిల్లలంతా వెళ్ళిపోయారు. ఏమీ తోచటం లేదు అంది వర్ధనమ్మ దిగులుగా. 4 రోజులు ఉండటానికి వచ్చిన వాళ్ళు వెళ్ళక ఎల్లకాలం నీ దగ్గరే కూర్చుంటారా? వాళ్లకు చదువులు, ఉద్యోగాలు ఇంకా బోలెడు పనులు. అవును, నీ కొడుకు రమ్మనే అంటున్నాడుగా. అక్కడికే వెళ్ళి హాయిగా కాలు మీద కాలేసుకొని కూర్చొని తినక ఇంకా నీకెందుకు ఈ ఇల్లు, వాకిలి జంజాటం? వర్ధనమ్మను మందలిస్తున్నట్లుగా చనువుగా అన్నారు భానుమూర్తిగారు. ఆయన మాట తీరే అంత ఆ ఊరితో, ఆ ఇంటితో పరిచయం కొత్తదే అయినా ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉన్నట్లు మాట్లాడతారు. కొడుక్కి ట్రాన్స్‌ఫర్ అయినప్పుడల్లా 3 ఏళ్లకోసారి ఊరు మార్చే ఆయనకి ప్రపంచం అంతా తనదే అనిపిస్తుంది. ఆయనకు పెద్దగా చేసే పనేమీ ఉండదు గనుక ఏమీ తోచదు. కాలక్షేపం కోసం పక్కింటి వర్ధనమ్మ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. దాదాపు సమవయస్కులైన వాళ్లకు ఆ వయసుకు తగ్గ ముచ్చట్లు సంభాషణలో దొర్లిపోతుంటాయి. పిల్లలు వెళుతున్నారని లడ్డూలు చేశాను తినండి అని 4 లడ్డూలు ప్లేట్లో పెట్టి తెచ్చింది వర్ధనమ్మ. భానుమూర్తి గారికి చిరుతిండ్లంటే ప్రాణం. అందులో తీపి వంటకాలంటే మరీ ఇష్టం. వర్ధనమ్మ చేతితో ఏం చేసినా రుచిగా ఉంటాయన్న విషయాన్ని 2, 3 రోజులలోనే కనిపెట్టేశారు. రుచి కన్నా ఎక్కువ వర్ధనమ్మ నిండు మనసు ఆయన్ని మరింత ఆకర్షించింది. ఏది చేసినా ఎంతో ఆప్యాయంగా పెట్టి తను తింటే ఆమె కడుపే నిండినట్లు తృప్తి పడుతుంది. అందుకే రోజుకు 2 సార్లైనా ఆ ఇంటికి రాకుంటే భానుమూర్తికి ఈ మధ్య ఏమీ తోచటం లేదు. వర్ధనమ్మా! భాగవతంలో 4 పద్యాలు వినిపించు. విని చాలా రోజులయింది. కొడుకు, కోడలు, మనవళ్ళతో నువ్వే క్షణం తీరకుండా ఉంటున్నావని నేనీ 10 రోజుల నుండి ఎక్కువగా రావటం లేదు అన్నారు భానుమూర్తిగారు. అలాగే చదువుతాను. ముందు మీరవి తినండి అంది వర్ధనమ్మ భాగవతం తేవటానికి లోపలికి వెళ్తూ. బోసి నోటితో లడ్డూలు మెల్లగా చప్పరిస్తూ వర్ధనమ్మ శ్రావ్యమైన కంఠం నుండి వెలువడుతున్న పద్యాలు వింటూ మహదానందపడిపోయారు భానుమూర్తిగారు. ఆ ఆనందంలో నుండి బయటపడ్డాక ఇల్లు గుర్తుకు వచ్చింది. వస్తాను వర్ధనమ్మా, తలుపు వేసుకో. పిల్లలు వెళ్ళిపోయారని దిగులు పెట్టుకోకు. ఆరోగ్యం పాడవుతుంది. ఏ పుస్తకమో చదువుకుంటూనో, ఆ రామకోటి రాస్తూనో కూర్చో. భక్తిలో పడిపోయావంటే ఇంకే విషయాలు గుర్తురావు అని వర్ధనమ్మకు ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు భానుమూర్తిగారు. వెళ్ళిపోతున్న ఆయన వంకే చూస్తూ కూర్చుండిపోయింది వర్ధనమ్మ. ఆమెకు ఆ వృద్ధుణ్ణి చూస్తే ఎందుకో చెప్పలేనంత జాలి కలుగుతుంది. భార్యను పోగొట్టుకొని ఈ వయసులో ఒంటరివాడు కావటంతో కనీసం కడుపు నిండా తిండికి కూడా నోచుకోలేకపోతున్నాడు. తను ఆడది కాబట్టి ఏది కావాలంటే అది వండుకుని కడుపు నిండా తిండైనా తినగలుగుతున్నది. ఆయన మగవాడు. ఇన్ని సంవత్సరాలు భార్య మీద ఆధారపడి బ్రతికినవాడు. ఏదీ స్వయంగా చేసుకోలేడు. ఆ కోడలు చేసి పెట్టదు. అందుకే ఆయన రాగానే తినటానికి ఏదైనా పెట్టాలని అనిపిస్తుంది. ఆయన ఆబగా తింటూ ఉంటే తన హృదయం జాలితో నిండిపోతుంది. ఇంటి గుమ్మంలో అడుగుపెడుతున్న భానుమూర్తిగారి ఆలోచనలు వెనక్కే లాగుతున్నాయి. పాపం వర్ధనమ్మ లంకంత కొంపలో ఒక్కతి పడుంటుంది. పలకరించే దిక్కుండదు.
ఆ కొడుకు ఏది మాట్లాడినా అందులో బాధ్యత, లోకం ఏమనుకుంటుందోనన్న భయం తప్ప ఆ ముసలి ప్రాణం మీద పిసరంత ప్రేమ కనిపించదు. అందుకే మధ్య మధ్య తన ప్రాణం అటు గుంజుతూ ఉంటుంది. రోజుకొక్కసారైనా వెళ్ళి కాస్త పలకరించి, క్షేమం విచారించి వస్తే గాని తనకి పొద్దుపోదు అనుకున్నాడు. ఆ సమయంలో భానుమూర్తి గారి మనసంతా వర్ధనమ్మ మీద జాలితో నిండిపోయింది. గుమ్మంలోనే ఎదురైన కోడల్ని చూడగానే భానుమూర్తి గారి ఆలోచనలు సడన్ బ్రేక్‌తో ఆగిపోయాయి. పిల్లవాడికి స్కూల్ వదిలిపెట్టే టైం అవుతున్నది. ఇంతసేపు అక్కడ ఏం చేస్తున్నారు? పెద్దవారు ఇంట్లో ఉన్నారనే గాని ఏ పనికి ఆశ లేదు. ఇంట్లో పని, బయట పని అన్నీ నేనే చేయాలంటే ఎంతకని చావను? అంది విసుగ్గా. భానుమూర్తి గారు కంగారుగా వాచి చూసుకుంటూ, అయ్యయ్యో! అప్పుడే 4 అయిపోయిందే. నేను టైమే చూసుకునే లేదు. ఇప్పుడే వెళ్ళి బాబుని తీసుకొస్తానమ్మా అంటూ హడావిడిగా వెళ్ళిపోయారు. ఏం మనిషో ఏమో అయోమయం మనిషి అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆయన కోడలు కామాక్షి. ఉన్నట్టుండి వర్ధనమ్మ ఒంట్లో ఏదో నలత ప్రవేశించింది. నీరసం, కొద్దిగా నడిచినా ఆయాసం, గుండెల్లో దడ. వీటితో ఇదివరకు ఇంటి పనంతా చేసుకునే ఆమె ఇప్పుడు మంచం పట్టింది. ఊళ్ళో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్‌కి భానుమూర్తి గారు కబురు చేయగా వచ్చి ఏవో మందులిచ్చి వెళుతున్నాడు. ఈ మధ్య భానుమూర్తి గారు ఎక్కువగా ఆ ఇంటికి వచ్చి వర్ధనమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. ఆమె అలా మంచంలో పడుకుని ఉంటే ఆయనకెందుకో చాలా బాధగా ఉంది. ఆమె తొందరగా కోలుకోవాలని కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కుకుంటున్నాడు. గుళ్ళో పూజలు, అర్చనలు చేయిస్తున్నాడు. భానుమూర్తి గారికి వద్దనమ్మకు తినటానికి ఏమైనా తన ఇంటి నుండి తెచ్చిపెట్టాలని ఉంటుంది. కానీ ఆయనకు కోడలంటే భయం. నువ్వు తినే తిండే దండగన్నట్లు మాట్లాడుతుంది. అందుకే బజారు నుండి బ్రెడ్, పండ్లు అవి ఇవి రహస్యంగా కొనుక్కెళ్ళి ఆమెకి ఇస్తూ ఉంటాడు. ఆ రోజు కోడలు ఇడ్లీ చేసి 4 ప్లేట్‌లో పెట్టి ఇచ్చింది. 2 తిని రహస్యంగా కోడలు చూడకుండా 2 పొట్లం కట్టుకొని ధోవతి చెరుగు చాటున పొట్లం దాచుకొని మెల్లగా బయటపడ్డాడు. వర్ధనమ్మా! నీకోసం ఇడ్లీ తెచ్చాను. మా కోడలు పంపించింది. పథ్యానికి ఇడ్లీ మంచిది. లేచి తిను అన్నాడు. ఆయన మాటల్లోని సగం అబద్ధాన్ని ఆమె గమనించకపోలేదు. మీరు అనవసరంగా నా కోసం శ్రమ పడుతున్నారు. ఏమీ తేవద్దని మీకు చాలా సార్లు చెప్పాను. అయినా వినిపించుకోరు అంది బాధగా. ఏం నేను తేకూడదా? ఇన్నాళ్ళు మీ ఇంట్లో నువ్వు పెట్టినవి నేను తినలేదు. ఈరోజు నువ్వు చేతకాని స్థితిలో ఉంటే కాస్త సహాయం చేస్తే తప్ప మనిషికి మనిషి తోడు అన్నారు. అవసరం వచ్చినప్పుడు ఆ తోడు కూడా కరువైతే ఇక ఈ మానవ జీవితానికి అర్థం ఏముంది? అన్నారు భానుమూర్తి గారు. వర్ధనమ్మ కళ్ళల్లో కృతజ్ఞతాభావం తళుక్కున మెరిసింది. వర్ధనమ్మ, ఈ కొద్ది సహాయానికే నేనేదో పెద్ద కష్టపడిపోతున్నట్లు బాధపడిపోతున్నావు. నువ్వు నా కోసం ఎంత చేయలేదు. ఒకరోజు నా విషయమై కొడుకు కోడలు ఘర్షణ పడి కొడుకు ఆఫీస్‌కు, కోడలు పుట్టింటికి వెళ్ళిపోతే ఆకలితో నీ ఇంటికి వచ్చి వర్ధనమ్మ కాస్త అన్నం పెట్టవా అని అడిగాను. ఎంత ఆప్యాయంగా వడ్డించావని. వయసులో నాకన్నా చిన్నదానివే అయినా ఎందుకో ఆ రోజు నిన్ను చూస్తుంటే ఎప్పుడో పోయిన మా అమ్మ గుర్తుకు వచ్చింది. భోజ్యేషు మాత అన్నారు. అందుకే కాబోలు కడుపు చూసి పెట్టేది తల్లి మాత్రమే కదా అన్నారు భానుమూర్తి గారు. వర్ధనమ్మ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. చెట్టంత పెద్ద మనిషి అన్నానికే ముఖం వాచి ఉన్నట్లు అంత దీనంగా మాట్లాడుతుంటే విని ఆమె భరించలేకపోయింది. వర్ధనమ్మ, నీకు మరో విషయం కూడా చెప్పాలి. నిన్ను పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్ళి పరీక్ష చేయించమని ఇక్కడ డాక్టర్ చెప్పాడు. నీ కొడుక్కి ఉత్తరం వ్రాసాను. రేపో ఎల్లుండో వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. ఆ మాటలు వినగానే వర్ధనమ్మకు పై ప్రాణాలు పైనే పోయినట్లు అనిపించింది. నాకు చెప్పకుండా ఎందుకు వ్రాసారు? నాకు ఎక్కడికి వెళ్ళటం ఇష్టం లేదు. నా ప్రాణాలు ఈ ఇంట్లోనే పోవాలి ఆవేశంగా అంది వర్ధనమ్మ. అలా అంటే ఎలా? రోగానికి సరి అయిన వైద్యం జరక్కపోతే ఎలా? అదీగాక నీకో కొడుకు ఉన్నాడు. వాడికి నీ పట్ల కొన్ని బాధ్యతలున్నాయి. అలాగే కొన్ని హక్కులు ఉన్నాయి. ఈ లోకానికి కావాల్సింది అదే. మనసు నిండా అభిమానం ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నాది. ఏ చుట్టరికం ఉందని, నీకు నేనేమవుతానని నీ బాధ్యత నా మీద వేసుకోను. అందుకే నీ కొడుకు వెంట వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండు. ఆరోగ్యం కుదుట పడ్డాక మళ్ళీ ఇక్కడికే రావచ్చు.
నువ్వు మొండి పట్టు పట్టి వెళ్ళకుంటే నీ కొడుకు అన్నట్లు తల్లిని పట్టించుకోలేదని వాణ్ణి లోకం నిందిస్తుంది. వర్ధనమ్మకు నచ్చచెప్పే ధోరణిలో అన్నారు భానుమూర్తి గారు. వర్ధనమ్మ ఏమీ మాట్లాడలేదు. ఏవేవో ఆలోచనలు. గతం సినిమా రీలులా ఆమె మెదడులో గిర్రున తిరిగింది. చనిపోయిన భర్త గుర్తుకు వచ్చాడు. రెక్కలొచ్చి ఎగిరిపోయిన పిల్లలు కళ్ళ ముందు మెదిలారు. 13 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అప్పటి నుండి ఆ ఇల్లే తన ప్రపంచం అయింది. బయటి ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి కూడా తనకెందుకో ఏనాడూ కలగలేదు. ఇప్పుడు ఎక్కడికో కొత్త చోటికి, అంత దూరానికి వెళ్లి ప్రాణం విడవాలా అనుకుంది వర్ధనమ్మ. ఏమండీ, రోజూ మీరు నేను భాగవతం చదివితే వింటున్నారు. ఈరోజు మీరు చదవండి, నేను వింటాను అంది భానుమూర్తి గారి వంక చూస్తూ. నీలా పద్యాలు రాగయుక్తంగా కమ్మని కంఠంతో పాడటం నాకు రాదు వర్ధనమ్మా. వచనంలో చదివేయమంటే చదివేస్తాను అన్నారు భానుమూర్తి గారు. అలాగే అన్నట్లు తల ఊపింది వర్ధనమ్మ. భానుమూర్తి గారు పద్యాలు చదువుతూ ఉంటే ఇంటికప్పు వంక అలాగే చూస్తూ శ్రద్ధగా వింటోంది వర్ధనమ్మ. మధ్య మధ్య కాస్త ఆపి వింటున్నదా నిద్రపోతున్నదా అని తల ఎత్తి ఆమె వంక చూస్తున్నారు భానుమూర్తి గారు. 4 పద్యాలు కాగానే మరోసారి అలాగే నిశ్చలంగా ఉన్న ఆమె కనుగుడ్ల వంక చూసి ఏదో అనుమానంతో టక్కున ఆగిపోయారు భానుమూర్తి గారు. వర్ధనమ్మా అని పిలిచారు. సమాధానం లేదు. భుజం పట్టి కుదిపి చూశారు. చలనం లేదు. భానుమూర్తి గారికి అకస్మాత్తుగా వళ్ళంతా చెమటలు పట్టింది. కాళ్ళల్లో వణుకు ప్రారంభమైంది. ఏం చేయాలో తెలియని అయోమయావస్థలో పరుగులాంటి నడకతో తన ఇంటివైపు బయలుదేరారు. ఆ వయసులో అంత వేగంగా చిన్న పిల్లాడిలా ఎలా నడిచాడో ఆయనకే అర్థం కాలేదు. గుమ్మంలోకి అడుగుపెట్టగానే లోపల కొడుకు కోడలు పడుతున్న ఘర్షణ ఆయన చెవుల్లో పడింది. మీ నాన్నతో ఈ పాట్లు నేను పడలేను. అన్నేళ్ళు వచ్చాయి. మనిషికి బుద్ధి ఉండక్కర్లా? ఇక్కడ వేళకింత మెక్కి వెళ్ళి అస్తమానం ఆ వర్ధనమ్మ ఇంట్లో కూర్చుంటున్నాడు. ఛీఛీ, ఈ వయసులో ఇవేం పాడు బుద్ధులు? మా ఇంటా వంట లేవు. ఈయనకు లేకపోయినా ఆ వర్ధనమ్మకైనా సిగ్గుండక్కర్లా? లోపలి నుండి బుల్లెట్లలా దూసుకొచ్చిన మాటలు ఒక్కసారిగా గుండెల్లో చొరబడగా టక్కున అక్కడే ఆగిపోయారు భానుమూర్తి గారు. వచ్చిన పని, ఆ బాధ, ఆ దుఃఖం, వర్ధనమ్మ మరణం ఆ సమయంలో చాలా చిన్న విషయాలుగా అనిపించాయి. వర్ధనమ్మ, నాకన్నా నువ్వు అదృష్టవంతురాలివి. ఇలాంటి మాటలు నీ చెవిన పడకముందే దాటిపోయావు అనుకున్నారు తనలో తనే గొనుక్కుంటూ. ఇప్పుడు ఆయనకు వర్ధనమ్మ చనిపోయినందుకు కాక తను బ్రతికున్నందుకు ఏడుపొచ్చింది. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.